హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. జాతీయ ఉద్యమంలో భాగంగా ముఖ్యమైన ఉద్యమాలన్నింటి గురించి ప్రీవియస్ వీడియోలో దాదాపుగా అన్ని టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన ఉద్యమాలన్నింటినీ కూడా సమ్మరైజ్ చేస్తూ ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ కూడా టేబుల్ రూపంలో పొందుపరిచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. జాతీయ ఉద్యమంలో రెగ్యులర్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రశ్న ఏ రూపంలో ఇచ్చినా కానీ మనం ఆన్సర్ పెట్టే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అటువంటి ప్రిపరేషన్కు ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉపయోగపడే విధంగా నేను ఈ మ్యాటర్ను నేను స్వయంగా రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కావున వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఎగ్జామ్స్లో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. ముఖ్యమైన ఉద్యమాలు స్వాతంత్ర ఉద్యమంలో తీసుకున్నట్లయితే అటు స్వదేశీ ఉద్యమం కావచ్చు, హోమ్ రూల్ లీగు, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ గోబ్యాక్ ఉద్యమం, అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఉద్యమాలు. మన స్వాతంత్ర పోరాటంలో చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా. వీటిని ఖచ్చితంగా మనం ఉద్యమం ఎప్పుడు జరిగింది, ఆ సమయంలో ఎవరు అంటే గవర్నర్ జనరల్గా ఉన్నారు, అది ఏ సంవత్సరం జరిగింది, వైస్రాయ్ ఎవరు అంటే గవర్నర్ జనరల్ అంటాం, వైస్రాయ్ అంటాం. అదేవిధంగా దేనివల్ల జరిగింది, కారణం ఏంటి, దానికి సంబంధించిన ముఖ్యాంశాలన్నింటినీ కూడా మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో స్టేట్మెంట్ కానీ అదేవిధంగా జతపరచడం కానీ ఏ విధంగా అడిగినా కానీ ఆన్సర్ పెట్టే విధంగా నేను రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే భారతదేశ స్వాతంత్ర పోరాటంలో జరిగిన తొలి ప్రజా ఉద్యమం వచ్చేసి స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అంటాం. చాలా ఇంపార్టెంట్. అది 1905 సంవత్సరంలో ప్రారంభమై 1908 సంవత్సరం వరకు జరిగింది. అప్పటి ఉన్న వైస్రాయ్ వచ్చేసి లార్డ్ కర్జన్. మరి దీనికి కారణం ఏంది, ఈ ఉద్యమం యొక్క తక్షణ కారణం ఏంటంటే బెంగాల్ విభజన. 1905 సంవత్సరంలో లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండుగా విభజించాడు. మరి ఈ బెంగాల్ విభజనను రద్దు కోరుతూ మన జాతీయ ఉద్యమ నాయకులు ఈ స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది స్వాతంత్ర ఉద్యమంలో మొదటి ప్రజా ఉద్యమం. అలా ఒక కీవర్డ్ను కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, మొదటి ప్రజా ఉద్యమం. మరి దీనికి మన శ్రీ లాజిక్స్ ట్రిక్స్ ప్రకారం కోడ్ రూపొందించాను. స్వదేశీ గర్జన, మన ఉద్యమ నాయకులు మన భారతీయులు చేసిన స్వదేశీ గర్జన. ఇక్కడ స్వదేశీ అంటే స్వదేశీ ఉద్యమం అనుకోండి, గర్జన అంటే కర్జన. అలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. అంటే స్వదేశీ ఉద్యమం కాలంలో వైస్రాయ్ ఎవరు, లార్డ్ కర్జన్. గతంలో జరిగిన ఒక ప్రీవియస్ ఎగ్జామ్లో ముఖ్యమైన ఉద్యమాలు ఇచ్చి ఆ సమయంలో ఉన్న వైస్రాయ్ ఎవరైనా అడగటం జరిగింది. అదేవిధంగా కారణాలు అడగటం జరిగింది. మరి అటు ముఖ్యాంశాలను కూడా పాయింట్స్ రూపంలో అడగటం జరిగింది, ఇయర్స్ను కూడా అడగటం జరిగింది. కాబట్టి వీటన్నింటిని ఒక దగ్గరగా రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, హోమ్ రూల్ లీగ్. స్వదేశీ ఉద్యమం తర్వాత ముఖ్యమైన ఉద్యమం వచ్చేసి హోమ్ రూల్ లీగ్ ఉద్యమం, స్వయం పాలనా ఉద్యమం అంటాం. ఇది 1916-17 సంవత్సరంలో జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, బాలగంగాధర్ తిలక్ గారు 1916 ఏప్రిల్లో ప్రారంభిస్తే అనీ బెసెంట్ ఐర్లాండ్కి చెందిన మహిళ మన భారతదేశంలో స్థిరపడింది. ఆమె 1916 సెప్టెంబర్లో ప్రారంభించింది. హోమ్ రూల్ లీగ్ అంటే స్వయం పాలన. ఇక్కడ చూడండి, మనం రూపొందించిన కోడ్ వచ్చేసి స్వయం పాలనలో సకారం ఉంది, ఇక్కడ సేమ్స్ పోడ్లో చే ఉంది. సకారం ఇలా ఫోనిక్ సౌండ్ ద్వారా సేమ్స్ పోడ్. స్వయం పాలన ఉద్యమం కాలంలో ఇక్కడ వైస్రాయ్గా ఉన్నది ఎవరంటే లార్డ్ సేమ్స్పాడ్. దేనికోసం, స్వయం పాలన అంటే మన దేశాన్ని, మన భారతదేశాన్ని భారతీయులే పరిపాలించుకోవాలి. అంటే బ్రిటిష్ వారి ఆధిపత్యంలో, అంటే బ్రిటిష్ రాజరిక పాలనలో భారతీయులే పరిపాలించడం అనేది స్వయం పాలన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్వయం పాలన కోరుతూ హోమ్ రూల్ లీగ్ ఉద్యమాన్ని నడిపారు. బాలగంగాధర్ తిలక్ గారు ఏప్రిల్, గుర్తుంచుకోండి, 1916 ఏప్రిల్. అనీ బెసెంట్ సెప్టెంబర్, సెంట్ ఉంది కదా, సెప్టెంబర్ అలా గుర్తుంచుకోండి. ఫోనిక్ సౌండ్ ద్వారా లేదా రైమిక్ సౌండ్ ద్వారా అలా గుర్తుంచుకోండి. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉండదు, క్రోనాలజీ కూడా ఈజీగా గుర్తించవచ్చు. హోమ్ రూల్ లీగ్ సేమ్స్పాడ్. ఈ సేమ్స్పాడ్ 1916 నుంచి 1921 వరకు 5 సంవత్సరాలు ఉంటాడండి. సేమ్స్పాడ్ 16 నుంచి అలా కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అతి ముఖ్యమైన ఉద్యమం, గాంధీజీ వచ్చిన తర్వాత గాంధీ యుగంలో జరిగిన అతి ముఖ్యమైన ఉద్యమం మొదటిది సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది 1920 నుంచి 22 వరకు ఈ ఉద్యమం జరిగింది. ఆ సమయంలో వైస్రాయ్గా ఎవరున్నారు, లార్డ్ సేమ్స్పాడ్ అండ్ రీడింగ్. మరి కారణం ఏంటి, దేనికోసం, రౌలత్ చట్టం, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రౌలత్ చట్టం ఒక కారణం, జలియన్ వాలాబాగ్ సంఘటన ఒక కారణం,
మాంటేగ్ సేమ్స్ఫోర్డ్ సంస్కరణ కూడా ఒక కారణం. మరి ఎప్పుడు ప్రారంభమైంది? 1 ఆగస్టు 1920న ప్రారంభమైంది. చూడండి, ఆగస్టు 1, 1920న ప్రారంభమైంది. ఫిబ్రవరి 5, 1922లో జరిగిన చౌరీ చౌరా సంఘటనతో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అంతమైంది. మరొకసారి నేను దీన్ని కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కోడ్ ఏం రూపొందించాను? సహాయ నిరాకరణ ఉద్యమం గూర్చి సేమ్స్ఫోర్డ్ పేపర్లో రీడింగ్ చేశాడు. సహాయ నిరాకరణ సకారం ఉంది, సేమ్స్ఫోర్డ్లో చకారం ఉంది. ఇలా రైమింగ్ సౌండ్ పేపర్లో రీడింగ్ చేశాడు. అంటే ఇక్కడ రీడింగ్ అయిన వైస్రాయి, అదే సేమ్స్ఫోర్డ్ అంటే సేమ్స్ఫోర్డ్. ఈ ఇద్దరు పేర్లు కూడా ఒకే వాక్యంలో వచ్చేటట్టు నేను రూపొందించడం జరిగింది. మరి అసలు ముఖ్య కారణం అంటున్నాం కదా, ఈ కారణం రౌలత్ చట్టం అంటే ఏంది? సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో ఒక చట్టాన్ని రూపొందించారు. ఆ చట్టం ప్రకారం భారతీయుల్ని కారణం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళు జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయినా నిర్బంధించవచ్చు. కాలంతో పని లేదు, శిక్షతో పని లేదు, నేరంతో పని లేకుండా ఎవరినైనా నిర్బంధించే అధికారం ఉన్నటువంటి చట్టం ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడం ఒక కారణం. ఈ రౌలత్ చట్టం ప్రకారమే కాంగ్రెస్ నాయకులైన సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లూని అరెస్ట్ చేయడం జరిగింది. వారి అరెస్టుకు నిరసనగా జలియన్వాలాబాగ్లో ఒక సభను నిర్వహించారు. ఆ జలియన్వాలాబాగ్లో నిర్వహించిన సమావేశంలోనే లార్డ్ డయ్యరు, అదేవిధంగా జనరల్ డయ్యరు కాల్పులు జరపడంతో దాదాపు 1000 మంది మరణించడం జరిగింది. దీన్ని జలియన్వాలాబాగ్ సంఘటన అంటాం. ఇది కూడా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించడానికి ఒక కారణం. అదేవిధంగా 1919 సంవత్సరంలో మాంటేగ్ సేమ్స్ఫోర్డ్, మాంటేగ్ వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి, సేమ్స్ఫోర్డ్ వచ్చేసి వైస్రాయి. వీరు రూపొందించిన 1919 చట్టం ప్రకారం రూపొందించిన సంస్కరణలు కూడా ఒక కారణం. ఈ అన్నింటి కారణాల వల్ల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 1, 1928లో ప్రారంభమైంది. 1922 ఫిబ్రవరి 5న చౌరీ చౌరా అనే గ్రామంలో పోలీస్ స్టేషన్పై దాడి చేసి దాదాపు ఒక 20 మందిని పోలీసుల్ని గ్రామస్తులు చంపడం వల్ల గాంధీ గారు హింస చెలరేగిందని ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రద్దు చేయడం జరిగింది. దీని తర్వాత చాలా ముఖ్యమైన మరొక ఇంపార్టెంట్ ఉద్యమం వచ్చేసి సైమన్ గో బ్యాక్ ఉద్యమం. మరి సైమన్ అంటే ఎవరు, ఎప్పుడు జరిగింది ఏంటి అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 1928వ సంవత్సరంలో జరిగింది సైమన్ గో బ్యాక్ ఉద్యమం. మరి ఆ కాలంలో లార్డ్ ఇర్విన్ గారు వైస్రాయ్గా ఉన్నారు. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఈ సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం జరిగింది. మరి ముఖ్యాంశాలు వచ్చేసి ఈ సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేసిన పోరాటానికి స్ఫూర్తిగా ఆంధ్రకేసరి అని బిరుదు ఇవ్వడం జరిగింది మద్రాసు రాష్ట్రానికి. అదేవిధంగా లాలా లజపత్ రాయ్ లాఠీచార్జితో 1928లో మరణించాడు ఇదే సైమన్ గో బ్యాక్ ఉద్యమంలో. లాలా లజపత్ రాయ్ పైన శాండర్స్ అనే అధికారి లాఠీచార్జ్ చేశారు, దాంతో అతను మరణించడం జరిగింది. ఈ సైమన్ అనేది ఏంటంటే 1919 మాంటేగ్ సేమ్స్ఫోర్డ్ సంస్కరణలు ఉన్నాయి కదా, మాంటేగ్ సేమ్స్ఫోర్డ్ సంస్కరణల మీద 10 సంవత్సరాల తర్వాత సమీక్ష ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మార్పులు చేర్పులు అవసరమైతే ఈ చట్టం ప్రకారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఒక చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేస్తాము, రివ్యూ చేస్తామని ఒక కమిషన్ ఏర్పాటును ప్రస్తావించింది. దాన్ని చట్టబద్ధ కమిషన్ లేదా స్టాట్యూటరీ కమిషన్ అంటాం. దాన్ని ఇండైరెక్ట్గా సైమన్ కమిషన్ అంటాం. దాన్ని 1927లో నియమించడం జరిగింది. 10 సంవత్సరాల కాలం తర్వాత అని పేర్కొనబడినప్పటికీ, అంటే 1919 నుంచి 10 సంవత్సరాలు అంటే 1929లో నియమించాలి. కానీ దానికంటే ముందుగానే 2 సంవత్సరాల ముందుగానే 1927లోనే ఈ సైమన్ ఆధ్వర్యంలో ఈ కమిషన్ నియమించడం జరిగింది. ఇది 1928లో భారతదేశంలో పర్యటించింది మార్చిలో. 1928 చివరిలో అంటే డిసెంబర్లో నివేదికను సమర్పించడం జరిగింది. ఈ సైమన్ భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు సైమన్ కమిషన్లో భారతీయులకు ఎవరికి చోటు ఇవ్వలేదని, ఆ కమిషన్లోని సభ్యులు ఎవరు కూడా భారతీయులు లేకపోవడం వల్ల ఆ కమిషన్కి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది, సైమన్ గో బ్యాక్ అనే ఉద్యమం. ఇది సైమన్ గో బ్యాక్ సంబంధించిన పూర్తి వివరాలు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మరొక టాపిక్ శాసన ఉల్లంఘన ఉద్యమం. శాసనాలను ఉల్లంఘించడం అంటే బ్రిటిష్ వారు రూపొందించిన ప్రజలకు అంటే భారతీయులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను ఉల్లంఘించడం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం. ఇది 1930 నుంచి 37 వరకు అదే మొదటి దశ. అదేవిధంగా 1932 నుంచి 34 వరకు 2 దశల్లో జరిగింది. మొదటి దశలో ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నాడు, రెండవ దశలో విల్లింగ్టన్ వైస్రాయ్గా ఉన్నాడు. మరి ఇది ఎలా గుర్తుపెట్టించుకో అంటే మనం రూపొందించిన కోడ్ వచ్చేసి శాసన ఉల్లంఘనం
నాట్ విల్లింగ్ అని ఇర్విన్ అన్నాడు. శాసన ఉల్లంఘనం నాట్ విల్లింగ్ అని ఇర్విన్ అన్నాడు. అంటే ఇలా ఒక ఫోనిక్ సౌండ్, ఒక రైమిక్ సౌండ్ మ్యాచ్ అయ్యే విధంగా నేను రూపొందించాను. ఉల్లంఘనం విల్లింగ్ అని ఇర్విన్ అన్నాడు. అలా గుర్తుంచుకొని ఉల్లంఘనం ఉకారం విల్లింగ్, ఉల్లంఘనం విల్లింగ్ అని ఇర్విన్ అన్నాడు. ఎలా రూపొందించాను, మనం రూపొందించిన కోడ్ ఈజీగా గుర్తుంటుంది 1-2 సార్లు చదివితే. మరి ఈ శాసన ఉల్లంఘన ఉద్యమ ప్రారంభానికి కారణం ఏంటంటే బ్రిటిష్ వారి ప్రజా వ్యతిరేక చట్టాలను ఉల్లంఘించడం కోసం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 1929 లాహోర్లో జరిగిన జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన సమావేశంలో ఈ శాసన ఉల్లంఘన తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. చారిత్రకమైన సమావేశం ఇది 1929. మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. మరి ఎప్పుడు ప్రారంభమైంది? 12వ తారీఖు మార్చి నెల 1930న దండి మార్చి అంటాం, దండి యాత్ర అంటాం, ప్రారంభమైంది. దీన్ని ఉప్పు సత్యాగ్రహం అంటాం. దాదాపు 78 మంది సత్యాగ్రహాలతో 12 మార్చి 1930న దండి గ్రామానికి బయలుదేరారు. 25 రోజుల తర్వాత ఏప్రిల్ 6న అక్కడికి చేరుకొని అఫీషియల్గా ఏప్రిల్ 6న లాంఛనంగా ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గాంధీ ఇర్విన్ ఒప్పందంతో 1931లో రద్దయింది. మరి గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం ఏంటంటే గాంధీ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనాలి, అదేవిధంగా ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని రద్దు చేయాలని ఇర్విన్ గారు ఒక 2 నిబంధనలు పెట్టడం జరిగింది. అదేవిధంగా గాంధీ గారు కూడా ఈ సత్యాగ్రహాల్ని, ఈ శాసన ఉల్లంఘన ఉద్యమ కాలంలో అరెస్ట్ అయిన సత్యాగ్రహాల్ని విడుదల చేయాలి, అదేవిధంగా జప్తు చేసిన వారి ఆస్తులను కూడా వారికి తిరిగి ఇవ్వాలి అని కోరటం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగా ఈ గాంధీ ఒప్పందం ప్రకారం ఈ శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని రద్దు చేయడం జరిగింది. దీని తర్వాత గాంధీ ఒప్పందం తర్వాత రెండో రౌండ్ టేబుల్ గాంధీ గారు పాల్గొన్నారు, కానీ మధ్యలోనే ఆయన బహిష్కరించారు. ఎందుకంటే ఈ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో సైమన్ కమిషను దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలను ప్రతిపాదించింది. ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఆ నియోజకవర్గాల్లో ఒక దళిత వ్యక్తిని ఎమ్మెల్యే లేదా ఎంపీగా నిలబెట్టినప్పుడు అతన్ని దళితులు మాత్రమే ఎన్నుకోవడం అనేది ప్రత్యేక నియోజకవర్గాల యొక్క పద్ధతి. దానిని గాంధీ గారు వ్యతిరేకించారు. దాంతో మరలా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని గాంధీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ గాంధీ ఇర్విన్ ఒప్పందంతో రద్దయింది. తర్వాత మళ్ళీ రెండో రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత మళ్ళీ ప్రారంభమైంది. 1932 నుంచి 34 వరకు జరిగింది. ఇది శాసన ఉల్లంఘన ఉద్యమానికి సంబంధించిన బ్రీఫ్ స్టోరీ. నెక్స్ట్ చివరిదైన ఉద్యమం వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం. ఇది 1942 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు జరిగింది. అప్పుడున్న వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ వచ్చేసి లిన్లిత్ గో. మరి క్విట్ గో అని భారతీయులు అన్నారు. క్విట్ అంటే క్విట్ ఇండియా ఉద్యమం, గో అంటే లిన్లిత్లో గో ఉంది కాబట్టి క్విట్ గో అని భారతీయులు అన్నారు. అంటే ఇక్కడ గో అంటే లిన్లిత్. ఎవరిని అన్నారు? బ్రిటిష్ వారిని క్విట్ గో అని మన భారతీయులు అన్నారు. క్విట్ అంటే వదిలండి, గో అంటే వెళ్ళిపోండి, మన దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని భారతీయులు అన్నారు అని మన శ్రీ లాజిక్స్ స్టైల్లో మన కోడ్ను రూపొందించడం జరిగింది. మరి దీనికి క్విట్ ఇండియా ఉద్యమానికి కారణం ఏమిటంటే జపాన్ దురాక్రమణ భయం. 1945 ఆ సంవత్సరం 1939 నుంచి 1945 వరకు జరిగిన రెండో ప్రపంచ యుద్ధం. ఆ సమయంలో జపాను అరివేరు భయంకరంగా అత్యధిక శక్తిని కలిగి ఉండి అది చైనాను ఆక్రమించింది, రష్యాని ఓడించింది. దీంతో భారతదేశాన్ని కూడా ఆక్రమిస్తున్నామన్న భయంతో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడానికి మరో కారణం. అదేవిధంగా 1942లో క్రిప్స్ రాయబారం విఫలమైంది. క్రిప్స్ రాయబారం ఏంటంటే రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా భారతీయులు యుద్ధంలో పాల్గొనాలి అనే ఒక నిబంధన రూపొందించడం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులు కనుక పాల్గొన్నట్లయితే భారతదేశానికి పాక్షిక స్వాతంత్రం డొమినియన్ స్టేటస్ ఇస్తాం, అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామంటే దీని గాంధీ గారు పోస్ట్ డేట్ చెక్కుగా అంటే దివాలా తీయబోయే బ్యాంకుకి తర్వాత తేదీ వేసిన చెక్కు అని విమర్శించి క్రిప్స్ రాయబారాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ రెండు కారణాలతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 8, 1942న ప్రారంభించారు. ఈ ఉద్యమ కాలంలోనే గాంధీ గారు డూ ఆర్ డై అంటే సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అందుకని ఆగస్టు 8 ప్రతి సంవత్సరం కూడా క్విట్ ఇండియా డేగా అంటే ప్రారంభమైన రోజుగా
మనం జరుపుకోవడం చూస్తున్నాం. ఈ విధంగా చాలా ముఖ్యమైన అంశాలు అంటే స్వాతంత్ర ఉద్యమ కాలంలో అతి ముఖ్యమైన ఉద్యమాలకు సంబంధించిన బ్రీఫ్ స్టోరీ అన్నింటినీ కూడా ఒక టేబుల్ రూపంలో మీకు వివరించడం జరిగింది. ఉద్యమం యొక్క పేరు, జరిగిన సంవత్సరం, అదేవిధంగా వైస్రాయ్ ఎవరు, మరి దానికి కారణం ఏంటి, ఆ సందర్భంలో జరిగిన ముఖ్యాంశాలన్నింటినీ కూడా ఒక టేబుల్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఒకసారి ఈ పీడిఎఫ్ను ఒకసారి చదువుకున్నట్లయితే మీకు రివిజన్గా ఉంటుంది. అదేవిధంగా కాంప్రిహెన్సివ్గా చాలా అవగాహనతో బేసిక్ సబ్జెక్టు నాలెడ్జ్ వస్తుంది. ఏ ప్రశ్న ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఎందుకంటే మెయిన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కట్టె కొట్టే తెచ్చన్న పద్ధతిలో కాకుండా బేసిక్స్ చదవాలి, కాంప్రిహెన్సివ్ మెథడ్లో చదవాలి, లింక్ చేస్తూ చదవాలి, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అలా చదివినప్పుడు మాత్రమే మనం ఏ ఆన్సర్ అంటే ఏ ప్రశ్నకి ఎటువంటి ఆన్సర్ అయినా ఇచ్చినా కానీ మనం పెట్టగలుగుతాం. కన్ఫ్యూజన్ అంటూ అవకాశం ఉండదు. కాబట్టి ఇటువంటి మరిన్ని వీడియోస్, ఎటువంటి అర్థవంతమైన సబ్జెక్ట్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.